ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎక్కడ చూసినా. అలాగే మాకు యలమంచిలి హైవే ఉంది, ట్రామా సెంటర్ చాలా అవసరం, హాస్పిటల్ చాలా అవసరం. ఇంత అవసరమైన కీలకమైన ప్రాంతంలో ఈరోజు హాస్పిటల్ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి దయనీయంగా ఉంది అధ్యక్ష. దీని మీద మరి గౌరవ మంత్రి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దీని మీద దృష్టి సారించి మాకు సహాయపడతారని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు శాసనసభలో జరుగుతున్నటువంటి డిమాండ్స్లో అధ్యక్ష, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామ స్వరాజ్యం గ్రామాల్లోనే ఉందని పూజ్య బాపూజీ చెప్పిన మాటలను ఇదే శాసనసభలో సత్యమేవ జయతే. కానీ గడిచిన 5 సంవత్సరాలు అక్కడ కూర్చున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అసత్యాలు చెప్పేటటువంటి పరిస్థితి అధ్యక్ష. ఒకసారి ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నానంటే అధ్యక్ష, ఈ సభ కూడా అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈ సభలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం, జీవన ప్రమాణాల పెరుగుదల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం బడ్జెట్ను రూపొందించి ప్రతి ఒక్క శాఖకు నిధులు కేటాయించి ఆ నిధులను అసలు 1 రూపాయి కూడా ఆ శాఖలో ఖర్చు పెట్టకపోతే ఆ శాసనసభలో ఆమోదం పొందినటువంటి ఆ బడ్జెట్ కానీ ఆ శాఖకు కేటాయించినటువంటి నిధులకు కానీ శాంటిటీ ఏముంటుంది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అనేక పర్యాయాలు చెప్పేవాడు అధ్యక్ష, మేము గ్రామ పంచాయతీలకి నిధులు విడుదల చేస్తున్నాం. 2019, 2020, 2020, 2021, 2022 కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా గ్రామ పంచాయతీలకి నిధుల్ని విడుదల చేయకుండా పట్టుకొమ్మల్లాంటి పంచాయతీలు ఎలా అయితే ఉండాలో ఇక్కడ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఏ రకంగా ప్రజలతో ఎన్నుకోబడుతున్నారో గ్రామ స్థాయిలో, పంచాయతీ స్థాయిలో పంచాయతీ సర్పంచులుగా, పంచాయతీ వార్డు మెంబర్లుగా ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి వారికి వాళ్ళందరినీ కూడా మానసిక క్షోభకు గురి చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు అయింది అధ్యక్ష. 5 నెలల్లో కేంద్ర ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తే నేరుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి నిధులు విడుదల చేసి ఈరోజు గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసింది. దానికి ఈరోజు కొనసాగింపుగా చూస్తే గ్రామీణ నీటి సరఫరా అధ్యక్ష, జల్ జీవన్ మిషన్ ఈరోజు భారతదేశంలోనే అనేక రాష్ట్రాలు కేంద్రం ఇచ్చినటువంటి పథకాన్ని సద్వినియోగం చేసుకొని సస్టైనబుల్ వాటర్, పోర్టబుల్ వాటర్ ప్రతి ఇంటింటికి కుళాయి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో అత్యంత ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా 1,53,000 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్రం నుంచి నిధులను తీసుకొచ్చారనంటే అక్కడ ప్రభుత్వం సస్టైనబుల్ వాటర్ని వారు ప్రతి ఒక్క ఇంటికి అందించాలనే లక్ష్యం అక్కడ కనబడుతుంటే గడచిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష ఈ రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ ఆ రోజు గతంలో ఏదైతే గ్రామాల్లోకి బోరేసి నీళ్ళు ఇచ్చామో, లేదు డైరెక్ట్ పంపింగ్ స్కీమ్ అని చెప్పి నీళ్ళు ఇచ్చామో వాటిల్నే చూపించి
జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటి కుళాయి కనెక్షన్ పూర్తి చేశామని చెప్పి బహిరంగ ప్రకటనలో ఆ సాక్షి పేపర్ ద్వారా 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క సాక్షి పేపర్కి అసత్యాలు వేసుకోవడానికి ముద్రించడానికి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష. ఆ రోజు ఎవరైతే కాంట్రాక్టర్లు పనిచేశారో సకాలంలో బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఉంటే కాంట్రాక్టర్లు పనులు చేయలేక నిలుపుదల చేసేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే బిల్స్ పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈరోజు నిధులు విడుదల చేసి మళ్ళీ వాటిని పట్టాలెక్కించేటటువంటి పరిస్థితి అధ్యక్ష. నేను ఈ ప్రభుత్వానికి గౌరవ మంత్రి గారికి మీ ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. జల్ జీవన్ మిషన్ గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించకపోవడం వలన పనులు నిలుపుదల చేశారో వారందరికీ కూడా ఈరోజు పనులు కొనసాగించాలంటే ఆ కాలం పూర్తయిపోయింది అధ్యక్ష. దయచేసి నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జల్ జీవన్ మిషన్ ముందుకి సాగాలి అనంటే కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 లో భాగంగా ప్రతి ఇంటింటికి కుళాయి, నదీ జలాలను ఇస్తాం, పోర్టబుల్ వాటర్ ఇస్తాం, సస్టైనబుల్ వాటర్ అందిస్తామని ఏదైతే మనం ఇచ్చామో ఆ హామీని కొనసాగించాలి, సత్వరమే పూర్తి చేయాలంటే అన్ని పనులకి కూడా ఒక జీవో ఇచ్చి ప్రభుత్వమే ఉత్తర్వులు ఇచ్చి అదనంగా ఇంకొక అకాడమిక్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ వారికి ఆ కాంట్రాక్ట్ పనులు కొనసాగించేదానికి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇవ్వాలని చెప్పి నేను తమ ద్వారా ప్రభుత్వానికి నేను ఒక సూచన చేస్తున్నాను అధ్యక్ష. అలాగే ఈరోజు మనం చూస్తే అధ్యక్ష, నేను ఇక్కడ సచివాలయం శాఖ మంత్రి ఉన్నారే, సచివాలయాలు వాలంటీర్ల శాఖ మంత్రి, నా నియోజకవర్గంలో అధ్యక్ష కొంతమంది ఎవరైనా